హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆది జాకెట్తో. ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం అంచు భాగాన్ని ఎదరకొచ్చే విధంగా వేసుకోవాలి. కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి కింద నుంచి ఈ విధంగా. ఇప్పుడు పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం మార్క్ చేసుకోవాలి. మనకి 2 ఖర్చు భాగాలు కూడా మధ్యకు ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్ లూజు. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఖర్చు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి బయటికి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ లూజు ఖర్చు భాగంతో ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో కింద నుంచి చూసుకొని ఈ విధంగా కరెక్ట్గా లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి పైనుంచి స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి డీప్ భాగానికి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగం కోసం. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి కార్నర్లో. ఇది ఇంకా పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోతుందో లేదో చంక భాగంతో తీసుకోవాలి, వెనక భాగంతోనే. ఈ విధంగా మనకి సరిపోతుందో లేదో చూసుకొని మనం చివరికి మార్క్ చేసుకోవాలి ఖర్చు భాగానికి. ఇప్పుడు మనకి రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ ఇది ఈ కార్నర్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మోడల్ కట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇష్టమైనట్లయితే మోడల్ కూడా కట్ చేసుకోవచ్చండి, లేదా రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూరు కూడా చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కింద బెల్ట్ భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, బెల్ట్ భాగం జాయిన్ చేయడం కోసం. ఇప్పుడు డాట్స్ చూపిస్తానండి. షోల్డర్ మిడిల్ పాయింట్కి మధ్యకు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కింద మిడిల్ పాయింట్లో మనం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో ఎంతైతే డాట్స్ పొడవు ఉన్నాయో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మనకి రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్తోనే మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా చంక భాగం దగ్గర తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు కింద బెల్ట్ భాగం దగ్గర మనం నడుము భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ చూసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. మనకి అది ఎంతైతే పొడవు వస్తుందో అంతవరకు మనం కింద భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపోయినట్లయితే చుట్టూరు కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగానికి సరిపోతుందో లేదో 2 పొరలు కూడా మనకు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి మెడ భాగం దగ్గర. ఇప్పుడు ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు మెడ భాగం దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. ఈ విధంగా స్క్వేర్లా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం తీసుకుంటూ మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే మనకి పైకి మార్క్ చేసుకోవచ్చు, లేదా కొంచెం అవుట్ సైడ్కి మిగిలినట్లయితే అటువైపుకి కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మధ్యలో డాట్ నుంచి కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఒక లోతు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండేవారికి పైన సరిపోతుంది లోతు భాగం, లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. 4th డాట్ వేసుకునే వాళ్ళు కింద నుంచి కట్ చేసుకోవాలి, లేదా లోతు భాగాన్ని మనం పైనుంచి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగం పైకి తీసుకోవాలి. మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు ఛానల్ కూడా ఉందండి, అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. మనం ఆ కార్నర్లో ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకొని పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి లోతు భాగం అనేది. ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్కి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి గ్యాప్ వదులుకొని మనం పొడవు భాగం ఎంత అవుతుందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. డాట్స్ ఎప్పుడు కూడా సన్నగానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. లోతు భాగం దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లూజ్ వస్తుంది. రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ తీసుకోవాలండి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 3 చొప్పున తీసుకోవచ్చు, తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ని అటాచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను పాయింట్స్ ఎక్స్ట్రా. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి, 2 తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. అదే భాగాన్ని మధ్యకు ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మన ఖర్చు భాగంతో లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని ఇప్పటి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర లోతు భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర హెమ్మింగ్ వర్క్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఒకదానిపై వేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. మనకి లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. మనం బెల్ట్ భాగం వేసుకోవడం వల్ల నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. అది కూడా స్ట్రైట్గా ఉండేది తీసుకోవాలి.
మన క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఉంటే వెడల్పు సరిపోతుందండి. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఎప్పుడు కూడా మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మీ బ్లౌజ్ కటింగ్లో ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ వీడియోలో. సింపుల్గా మన బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ డాట్ వేస్తున్నానండి. ఎండింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి, వెనక్కి ముందుకి కూడా. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి కింద నుంచి. ఇది కూడా ఎండింగ్ పాయింట్కి ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో చంక భాగం దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టిని జాయింట్ చేసుకోవాలి. వేరే కలర్ అయితే మనకి పైన వేసుకొని మనం వెనక్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు రెండింటిని కూడా ఈ విధంగా తీసుకొని మనం గోరుతో గీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది మిడిల్ పాయింట్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి వెనక్కి తిప్పుకొని. ఇప్పుడు ఓపెన్ సైడ్ పెద్ద పొడవుగా ఉండే భాగాన్ని ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి తీసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి షేప్ దగ్గర. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్క తీసుకోవాలి. ఉక్సుల భాగానికి లెఫ్ట్ ఎప్పుడు కూడా మన షేప్ దాటిన తర్వాత ఒక మడత పెట్టుకున్నట్లయితే మనకి ఉక్సుల భాగానికి రౌండ్ తిరుగుతుందండి. మనకి తాళ్ళు భాగానికి అయితే స్ట్రైటే తీసుకోవాలి, మడత పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కొంచెం ఫోల్డ్ చేసుకొని మన స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా మడత పెట్టుకోవాలి. ఈ విధంగా కింద నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మన క్లాత్ని ఈ విధంగా జరుపుకొని కింద భాగానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ముక్క అటాచ్ చేస్తున్నానండి. క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం సన్నగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా బాగా వదులుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఒక మడత పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగం అంతా కూడా పైకి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్ పైనుంచే మన హెమ్మింగ్ వర్క్ చేయడం కోసం ఎక్స్ట్రా భాగాన్ని లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేస్తానండి. మీరు ఈ వీడియో చూడాలనుకున్నట్లయితే ముందు వీడియోస్లో కానీ ఉంటుంది. ఇప్పుడు నేను షోల్డర్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని తీసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా కింద ఒక అంచు కుట్టుకోవాలి. మనకు లోతు భాగాన్ని ఫ్రంట్ పార్ట్కి చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు మిడిల్ పాయింట్లో కటింగ్ అనేది కూడా షోల్డర్ మిడిల్కి చూసుకొని అక్కడి నుంచి లూజ్ ఎంత అవుతుందో చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది నీట్గా వస్తుంది. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కటి టైట్ అవుతుంది, ఒక్కొక్కటి లూజ్గా ఉంటుంది. లూజ్గా ఉండే క్లాత్ని ఎప్పుడు కూడా మనం కొంచెం టైట్ ఫ్రీగా వదులుకొని మనం పైన భాగాన్ని టైట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని 2 అటాచ్మెంట్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసిన హ్యాండ్స్ దగ్గర నుంచి చూసుకొని కింద నడుం భాగం కూడా చూసుకొని కరెక్ట్గా సమానంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
మనం కటింగ్లోనే అన్నీ మార్చేస్తాం కాబట్టి మనకి బ్లౌజ్తో పని లేకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా సెకండ్ లైన్ కూడా కొంచెం పాదం వెడల్పులో లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ లైన్ వేసుకోవాలి. ఇలా 3 లైన్స్ వేసుకోవాలండి మనకి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవచ్చు. మనం 3 లైన్లు పూర్తి చేసుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉండే విధంగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేశారు, ఎలా కటింగ్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.